హాయ్ గైస్, నిన్న నైట్ మమ్మూటి గారిది ఒక సినిమా చూసాను భయ్య. థియేటర్స్లో రిలీజ్ అయింది నిన్నే. ఆ సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఎంటర్టైన్ చేసింది అది చెప్తాను కానీ, సినిమా ఎండ్ అయిన తర్వాత చాలా ఎంటర్టైనింగ్ విషయం జరిగింది. చాలా నవ్వుకున్నాను. ఒక సెలబ్రిటీ వచ్చారు సినిమా చూడడానికి. ఆయన యాక్టర్ కమ్ డైరెక్టర్. నా ఫ్రెండ్ ఆయనకి పెద్ద ఫ్యాను. సో ఫస్ట్ హాఫ్లో ఆయనను చూసి గుర్తుపట్టాడు. ఫోటో దిగుదాం అనుకున్నాడు. సినిమా అయిపోయిన తర్వాత ఫోటో దిగాడు. ఫోటో దిగిన తర్వాత ఏమైంది అనేది నేను ఈ వీడియో ఎండ్లో చెప్తాను. సో కైండ్లీ వాచ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్, స్కిప్ చేయకుండా. మమ్ముట్టి గారిది కూలం కవల్ ప్రొనౌన్సియేషన్ కొంచెం కష్టంగా ఉంది భయ్య. మలయాళం మూవీ ఇది. ఈ సినిమా టైటిల్ అర్థం తెలుసుకోవడానికి ట్రై చేశాను భయ్య, కానీ నో యూస్. మన సబ్స్క్రైబర్లో ఎవరికైనా తెలుసుంటే కామెంట్స్ లో చెప్పండి, తెలుసుకుంటాను. నిన్న నైట్ లూలు మాల్ లో చూశాను నా ఫ్రెండ్ తో కలిసి. ఇది ఒక మామూలు సీరియల్ కిల్లర్ మూవీ కాదు భయ్య. సీరియల్ కిల్లర్ మూవీస్ లో సీరియల్ కిల్లర్ కి ఒక మోటివ్ ఉంటుంది, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది చంపడానికి. బట్ ఈ సినిమాలో అలాంటివి ఏమి ఉండవు. సో డ్రమాటిక్ ఫ్లాష్ బ్యాక్లు, చైల్డ్హుడ్ ట్రామాలు ఇలాంటివి లేకపోవడమే ఈ సినిమా యూఎస్పీ. అందుకే ఈ సినిమా నచ్చింది నాకు. మమ్ముట్టి గారు ఈ సినిమా చేయడమే బిగ్గెస్ట్ షాకింగ్ థింగ్ భయ్య నాకు. ఈ సినిమాలో ఓపెనింగ్ సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసి చాలా షాక్ అయ్యాను నేను. రే మమ్ముట్టి అయినా ఇది అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఎందుకంటే ఈ సినిమాలో మమ్ముట్టి గారు హీరో కాదు, విలన్. ఆయనే సీరియల్ కిల్లర్ ఈ సినిమాలో. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయనే ప్రొడ్యూసర్ ఈ మూవీకి. ఆయన వెరైటీ ఆఫ్ రోల్స్ చేద్దాం అనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇలాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటున్నారని చెప్పారు ఏదో ఇంటర్వ్యూలో. బ్రహ్మయుగం సినిమాలో చూశాను, ఆయన ఒక నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేశారు. అది కత్తి అయితే ఇది అమ్మోరు కత్తి. ఈ సినిమా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ భయ్య. సైనైడ్ మోహన్ అని ఒక సీరియల్ కిల్లర్ ఉండేవాడు ఎర్లీ 2000s లో. దిస్ మూవీ ఇస్ లూజ్లీ బేస్డ్ ఆన్ హిమ్. అంటే చాలా ఫిక్షనలైజ్ చేశారు, సెటప్ ని మార్చారు. ఆ మార్చిన సెటప్ ఏంటో మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఒకడు లేడీస్ ని చంపుతూ ఉంటాడు. మోర్ దెన్ 20 లేడీస్ ని ఆల్రెడీ చంపేసి ఉంటాడు. పోలీస్ ఆఫీసర్లు ఈ హత్యలు జరిగే ప్లేస్ కి వస్తాడు వేరే కేసు కోసం. ఆ కేసుని ఛేదించే ప్రాసెస్ లో ఈ మిస్సింగ్ లేడీస్ గురించి తెలుస్తుంది. ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ కల్ప్రిట్ ని పట్టుకుంటాడు. ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ జైలర్ సినిమాలో విలన్ ఉంటాడు కదా, వినాయకన్. ఆయనే ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. ఆయనే ఈ సినిమాకి హీరో అని చెప్పాలి. యాక్చువల్లీ ఈ రోల్ కి ముందు పృథ్వీరాజ్ గారిని అనుకున్నారంట ఈ సినిమా డైరెక్టర్. కానీ పృథ్వీరాజ్ గారు బిజీ ఉండడం వల్ల ఎంపురాన్ సినిమాలో ఈ సినిమా చేయలేకపోయారంట. సో మమ్ముట్టి గారే సజెస్ట్ చేశారు వినాయకన్ ఈ సినిమా చేస్తే బాగుంటుందని. అండ్ వినాయకన్ గారు కుమ్మేశారు భయ్య పర్ఫార్మెన్స్. ఈయనలో ఈ షేడ్ కూడా ఉందా అనే లెవెల్లో చేశారు. ఈ సినిమా గురించి చెప్పాను కదా భయ్య, మోర్ దెన్ 20 లేడీస్ ని సీరియల్ కిల్లర్ చంపేస్తాడని. సో ప్రతి లేడీ కాస్టింగ్ సూపర్ గా ఉంది, చూడడానికి మస్తున్నారు వాళ్ళు. ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది. మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా సూపర్ భయ్య, జాన్రాకి తగ్గట్టు ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది భయ్య, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. 2 hours 15 minutes ఉంది భయ్య రన్ టైం సినిమాది. ఇట్ ఫీల్స్ లెందీ, కానీ లాస్ట్ దాకా కూర్చోబెడతాడు. మనకి స్టార్టింగే తెలిసిపోతుంది ఎవరు చంపుతూ ఉంటారు. కానీ పోలీస్ ఆఫీసర్ ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకుంటాడా లేదా, ఎలా పట్టుకుంటాడని తెలుసుకుందామని లాస్ట్ దాకా కూర్చోబెడతాడు మనల్ని డైరెక్టర్. నెగటివ్స్ ఏంటంటే భయ్య, చాలా స్లో పేస్డ్ గా ఉంటుంది నరేషన్. అండ్ దహాడ్ అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది హిందీలో, సోనాక్షి సిన్హా అండ్ విజయ్ వర్మ ఉంటారు దాంట్లో. ఆ సినిమా కూడా బేస్డ్ ఆన్ సైనైడ్ మోహన్ భయ్య. సో నేను ఆ సిరీస్ చూసాను, కొన్ని సిమిలారిటీస్ కనిపించాయి. సో ఓవరాల్ ఒక డీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్తాను భయ్య ఈ మూవీ. మమ్ముట్టి గారిని నెవర్ సీన్ బిఫోర్ అవతార్ లో చూశాను, షాక్ అయ్యాను. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా థియేటర్కి వెళ్ళాను. ఇన్ఫాక్ట్ ట్రైలర్ కూడా చూడలేదు, బట్ ఐ ఎంజాయ్డ్ ద మూవీ భయ్య. ఇంకో రిగ్రెట్ ఏంటంటే భయ్య, ఈ సినిమాని తెలుగు డబ్బింగ్ లో చూసుంటే బాగుండేది. తెలుగు డబ్బింగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. తెలుగు డబ్బింగ్ లో చూసుంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండేదేమో నాకు అని ఫీలింగ్ కలిగింది. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.01 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్. సారీ, నా ఫ్రెండ్ ఒక సెలబ్రిటీని కలిశాడు థియేటర్లో అని చెప్పాను కదా. ఆ సెలబ్రిటీ సినిమా చూడడానికి వచ్చారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ నా ఫ్రెండ్ ఆయనతో ఫోటో దిగాడు భయ్య. చాలా ఎక్సైటెడ్ గా వెళ్ళి ఫోటో దిగాడు. కష్టపడి ఫోటోలు దిగాడు భయ్య. చూస్తే ఆ ఫోటోలు ఇలా వచ్చాయి. ఆ ఫోటోలు చూసి నవ్వుకున్నాను. చాలా రోజుల తర్వాత ఇలా నవ్వుకున్నాను నేను. ఓకే బాయ్ గైస్, మరో కొత్త రివ్యూతో కలుస్తాను, మరో కొత్త వీడియోతో కలుస్తాను.